హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరో ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేసి రివ్యూ అయితే ఇస్తాను. నేను కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. వాటిల్లో వచ్చేసి పీల్ ఆఫ్ మాస్క్ తీసుకున్నాను. చక్రోల్ పీల్ ఆఫ్ మాస్క్ ఓన్లీ 76 రూపీస్కే మంచి రేటింగ్తో ఉందండి. ఇదైతే కనుక బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా మనకి నోస్ మీద, చిన్ మీద, అవి రిమూవ్ చేసుకోవడానికి ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకైనా ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ 76 రూపీస్లోనే మనకి 50 గ్రాములు అయితే కనుక అవైలబుల్లో ఉంది మీషోలో. మీకు కావాలి అని అంటే కనుక నేను కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఇస్తానండి. ఆ లింక్ క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఏ స్కిన్ టైప్ వాళ్ళు అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. మీకు నోస్ దగ్గర అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ నోస్ దగ్గర అనుకుంటే, లేదా చిన్ దగ్గర అనుకుంటే చిన్ దగ్గర అప్లై చేసుకోవచ్చు. మాకు ఫేస్ మొత్తం కూడా ఎక్కడ కూడా డస్ట్ అనేది లేకుండా క్లియర్గా మంచి మాయిశ్చరైజర్ని ఇవ్వాలి అనుకుంటే ఫేస్ మొత్తానికి కూడా అప్లై చేయండి. మెయిన్గా మీరు అప్లై చేసే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని అప్లై చేసింది ఏదైనా ఇచ్చింగ్గా ప్రాబ్లంగా ఉంటే కనుక స్టాప్ చేయండి, మంటగా ఉంటే. లేదా అని అంటే కనుక చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఫేషియల్ హెయిర్ కూడా రిమూవ్ అయిపోతాయి. ఐబ్రోస్ తప్పకుండా అవాయిడ్ చేయండి. ఐబ్రోస్కి ఎక్కడ కూడా టచ్ అవనియొద్దు. హెయిర్కి కానీ ఐబ్రోస్కి కానీ అసలు టచ్ అవనియొద్దు. హైలాషెస్కి కానీ ఐబ్రోస్కి కానీ టచ్ అనేది అవ్వకుండా మీరు అవాయిడ్ చేసేసుకొని, మనకి కళ్ళ కింద పార్ట్ కూడా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మనకి కళ్ళ కింద అవాయిడ్ చేసేసి ఐబ్రోస్ అండ్ ఐలాషెస్ అవాయిడ్ చేసి ఫేస్కి, నోస్కి, చిన్కి అప్లై చేసుకోండి. లేదు మీకు నోస్ వైట్కే ఉంటే కనుక నోస్కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచండి. 10 నిమిషాల తర్వాత పీల్ ఆఫ్ చేసేసి ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. మీకు ఈజీగా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ అయిపోతాయి. స్కిన్ కూడా మంచి మాయిశ్చరైజర్ని ఇస్తుంది. మనకి మంచిగా గ్లోయింగ్గా ఉండటానికి, ఫేస్ మొత్తం కూడా క్లీన్ అయిపోవడానికి చక్కగా యూజ్ అవుతుంది. నేను హ్యాండ్ మీద అప్లై చేశాను కదా, హ్యాండ్ మీద ఒక 10 నిమిషాలు ఉంచాను. 10 నిమిషాల తర్వాత ఈజీగా మనకి పీల్ ఆఫ్ అయిపోతుంది. మనము అప్లై చేసుకునేటప్పుడు కొంచెం క్వాంటిటీ చాలండి, ఎక్కువ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొంచెం క్వాంటిటీ తీసుకొని నేను చూపించే విధంగా ఒక 10 నిమిషాల నుంచి పీల్ ఆఫ్ చేసుకోండి. మెయిన్గా చెప్తున్నాను, మీరు ఐబ్రోస్కి, హైలాషెస్కి కంటికి అనేది ఏం తగలనియొద్దు. అంతేకాకుండా ఐబ్రోస్కి అనేది తగలనియొద్దు. ఎందుకంటే ఈజీగా ఫేస్ మీద ఉన్న హెయిర్ కూడా రిమూవ్ అయిపోతాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఓన్లీ బ్లాక్ హెడ్, వైట్ సైడ్స్కే కాబట్టి మీరు జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. ఓన్లీ ఒక 10 మినిట్సే ఉంచండి. కొన్ని సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అప్లై చేసుకున్న తర్వాత, రిమూవ్ చేసుకున్న తర్వాత ఏవైనా మంటగా ఉంటే కనుక తప్పకుండా ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. మీకు కావాలంటే కమ్యూనిటీ పోస్ట్లో అయితే లింక్ ఇస్తాను, పర్చేస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.